హాయ్ అందరికీ ఈరోజు మనం పైరసీ గురించి మాట్లాడదాం. పైకి చూస్తే ఇది కేవలం సినిమా దొంగతనంలా అనిపించొచ్చు, కానీ దీని వెనకాల చాలా పెద్ద, చాలా ప్రమాదకరమైన ఒక కుంభకోణం దాగుంది. పదండి ఈ కనిపించని ప్రపంచంలోకి వెళ్ళి అసలు కదేంటో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే పైరసీ వల్ల ఎవరికీ పెద్ద నష్టం లేదు, సినిమా వాళ్ళకి పోతే పోయింది, మనకేంటి అని. కానీ నిజంగా ఇందులో బాధితులు ఎవరూ లేరా? ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి బహుశా మన అభిప్రాయం మారొచ్చు. ఈ కథంతా 2024 మధ్యలో మొదలైంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళిచ్చిన ఒక కంప్లైంట్తో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. అప్పుడు వాళ్లకు తెలీదు, వాళ్లు ఇండియాలోనే అతిపెద్ద పైరసీ ముఠాల్లో ఒకదాన్ని పట్టుకోబోతున్నారని. మొదట్లో చూస్తే ఇదో మామూలు కేసులాగే అనిపించింది. థియేటర్లల్లో సినిమాల్ని దొంగచాటుగా రికార్డ్ చేసి ఆన్లైన్లో పెట్టేవాళ్లను పట్టుకున్నారని అంతా అనుకున్నారు. కాని పోలీసులు పట్టుకున్నది ఒక చిన్న దారం మాత్రమే. ఆ దారాన్ని పట్టుకుని లాగితే ఒక పెద్ద నేర సామ్రాజ్యం బయటపడింది. ఈ ఆపరేషన్లో మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. ఇక్కడే చూడండి, వీళ్ళెక్కడెక్కడ వాళ్ళు. తమిళనాడు, బీహార్, మన తెలుగు రాష్ట్రాలు. అంటే ఇదేదో ఒక్కచోట జరిగే చిన్న క్రైమ్ కాదు, ఇదొక పాన్ ఇండియా నెట్వర్క్ అని వాళ్ళకి మొదటి క్లూ దొరికింది. సో ఇక్కడునుంచి అసలు ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. పోలీసులు కేవలం ఒక పైరేటెడ్ ఫైల్ని పట్టుకుని ఈ మొత్తం ముఠాని ఎలా బయటకు లాగారో చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోలీసులు చాలా పక్కాగా వెళ్లారు. ఫస్ట్ పైరేటెడ్ కాపీ మీద ఉన్న వాటర్మార్కుల ఆధారంగా అత్తాపూర్లోని ఒక థియేటర్ను పట్టుకున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ని జల్లెడపట్టి చివరికి కెమెరాతో రికార్డ్ చేస్తున్న కిరణ్ కుమార్ని పట్టుకున్నారు. విచారణలో కిరణ్ అసలు విషయం చెప్పాడు. ఒక్కో సినిమాకి 15,000 నుండి 50,000 వరకు తీసుకుని దాని ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తానని ఒప్పుకున్నాడు. ఆ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారానే ఈ మొత్తం వెబ్సైట్ల వెనుకున్న మాస్టర్ మైండ్ తమిళనాడుకు చెందిన సిరిల్ రాజును అరెస్ట్ చేశారు. సిరిల్ రాజును పట్టుకున్నాక దర్యాప్తు ఊహించని మలుపు తిరిగింది. అసలు సమస్య పైరసీ కాదని, దాని వెనుక ఉన్న డబ్బు అని పోలీసులకు అర్థమైంది. ఇక్కడే ఈ కథ మొత్తం మారిపోయింది. నెలకు 9 లక్షల రూపాయలు, అక్షరాల 9 లక్షలు. ఇది సిరిల్ రాజు జీతం. ఒక కంప్యూటర్ ఇంజనీర్, కానీ చేసే పని పైరసీ వెబ్సైట్లను నడపడం. ఈ అంకె చూశాక పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. నమ్మలేకపోతున్నారు కదా? వెంటనే వచ్చే ప్రశ్న ఇదే. పైరసీ సినిమాలు ఫ్రీ, ఎవరూ డబ్బులు కట్టి చూడరు. మరి అలాంటప్పుడు సిరిల్ రాజుకు నెలకు 9 లక్షలు ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తోంది ఆ డబ్బు? సమాధానం చాలా సింపుల్. ఈ మొత్తం పైరసీ ఆపరేషన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అంటే ఉచిత సినిమాలను ఒక ఎరగా వాడుతున్నారన్నమాట. ఆ స్పాన్సర్లు మరెవరో కాదు, ఇల్లీగల్ బెట్టింగ్, గేమింగ్ యాప్లు. వాళ్ల ప్లాన్ చాలా క్లియర్. ఉచితంగా సినిమాలు చూపిస్తూ లక్షల మందిని వాళ్ల సైట్లకు రప్పించాలి. అక్కడ వాళ్ల బెట్టింగ్ యాడ్స్ చూపించి జనాల్ని ఆ యాప్లకు లాక్కోవాలి. ఈ పని చేసినందుకు సిరిల్ రాజుకు వాళ్లు నెలకు దాదాపు $10,000 ఈ స్కామ్ ఎంత పెద్దదో, వాళ్ల ధైర్యం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవడానికి సిరిల్ రాజు తన బాస్కి పంపిన ఈ వాట్సాప్ మెసేజ్ చూడండి. అతనేమంటున్నాడంటే, నా సేవలకు విలువ ఎక్కువ, నా జీతం $25,000 చేయండి అని డిమాండ్ చేస్తున్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఇదే. ఇక్కడ అసలు టార్గెట్ సినిమా ఇండస్ట్రీ కాదు, పైరసీ సినిమాలు చూసేవాళ్లే అసలు టార్గెట్. ఆ ఉచిత సినిమా అనేది కేవలం ఒక ఎర. ఒక్కసారి ఈ సైట్లకు వెళితే ఎదురయ్యే ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. మొదట బెట్టింగ్ స్కామ్లలోకి లాగి డబ్బులు పోగొట్టేలా చేస్తారు. ఫోన్లోని పర్సనల్ డేటాని దొంగలిస్తారు. అంతకంటే ప్రమాదకరమైన డిజిటల్ అరెస్ట్ లాంటి కొత్త స్కామ్లలో ఇరికిస్తారు. అంటే మీరేదో నేరం చేశారని భయపెట్టి ఆన్లైన్లోనే డబ్బు గుంజేయడం. అంతేకాదు, ఫోన్లలోకి ప్రమాదకరమైన వైరస్లు కూడా పంపుతారు. కథ ఇక్కడతో అయిపోలేదు. ఇన్వెస్టిగేషన్లో ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. ఈ ముఠా కేవలం థియేటర్లలో కెమెరాలతో రికార్డ్ చేసే పాత పద్ధతినే నమ్ముకోలేదు. వాళ్లు టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హైటెక్ యుద్ధం. ఈ ముఠా 2 పద్ధతులు వాడుతోంది. ఒకటి, కిరణ్ కుమార్ లాంటి వాళ్లతో థియేటర్లో రికార్డ్ చేయించడం. దాని క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. రెండో పద్ధతి చాలా డేంజరస్. సినిమా థియేటర్లకు రాకముందే నేరుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల సర్వర్ల నుంచే పర్ఫెక్ట్ హెచ్డీ ప్రింటును దొంగిలించడం. ఈ హెచ్డీ హ్యాకింగ్ వెనుక ఉన్నది అశ్విని కుమార్ అనే 21 ఏళ్ల కుర్రాడు. బీహార్కు చెందిన ఇతను చదివింది కేవలం ఇంటర్మీడియట్, కానీ హ్యాకింగ్ స్కిల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మరి ఇతను సినిమాల్ని ఎలా దొంగిలించాడు? ఎడిటింగ్ రూమ్ నుంచి కాదు,
యుఎఫ్ఓ, క్యూబ్ లాంటి పెద్ద ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు. అప్డేట్ చెయ్యని పాత సాఫ్ట్వేర్తో ఉన్న ల్యాప్టాప్లు వాడటమే ఇతనికి అవకాశంగా మారింది. ఆ చిన్న లూప్ హోల్ని వాడుకొని సర్వర్లను హ్యాక్ చేసి సినిమా ప్రింట్లను రిలీజ్కు ముందే కొట్టేశాడు. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, బలహీనమైన లింక్ ఒక ఉద్యోగి కాదు, ఆ కంపెనీల సైబర్ సెక్యూరిటీ వ్యవస్థే అసలైన బలహీనత. తమ డిజిటల్ ఆస్తులను కాపాడుకోవడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయన్నమాట. మొత్తం మీద చూసుకుంటే ఈ స్కామ్లో నిజంగా నష్టపోయేదెవరు? ఈ చార్ట్ చూడండి. సినిమా స్టూడియోలకు టికెట్ల రూపంలో నష్టం వస్తుంది, నిజమే. కానీ వాళ్లు కోల్పోయేది కేవలం డబ్బు. కానీ పైరసీ చూసేవాళ్లు కోల్పోయేది అంతకంటే చాలా ఎక్కువ. వాళ్ల డబ్బు, వాళ్ల పర్సనల్ డేటా, వాళ్ల ఆన్లైన్ భద్రత, అన్నీ. అన్నింటికన్నా భయపెట్టే విషయం ఒకటి మిగిలి ఉంది. కిరణ్, సిరిల్, అశ్విని వీళ్లంతా కేవలం చిన్న చేపలు. ఈ మొత్తం నెట్వర్కును నడిపిస్తున్న అస్సలు సూత్రధారి, ఆ బెట్టింగ్ యాప్ల యజమాని ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతనిప్పటికీ స్వేచ్ఛగా బయటే ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: ఈ స్కామ్ సూత్రధారులు ఇంకా బయటే ఉన్నారు, కొత్త ఎర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రమాదమింకా తొలగిపోలేదు. మరి వాళ్ల తదుపరి లక్ష్యమెవరు? ఉచిత సినిమా అనే ఎరకు ఆశపడే ప్రతి ఒక్కరూ వాళ్ల టార్గెట్ కావచ్చు. ఆలోచించండి.